హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చిమిర్చి పాలకూర పప్పు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పాలకూర పప్పును ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలకూర పప్పు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 3-4 సార్లు పప్పును బాగా కడగాలి. కందిపప్పును ఇలా కడిగిన తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పును మెత్తగా మెదుపుకోవాలి. కందిపప్పును ఇలా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెప్పలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అందులో 5-6 పచ్చిమిరపకాయల పేస్ట్ను వేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలను ఇలా పేస్ట్లా చేసి వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత అందులో 3 కట్టల పాలకూరను 3-4 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరను మీడియం ఫ్లేమ్లో దగ్గరకు అయ్యేంత వరకు 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పాలకూర బాగా ఉడికిపోయి అందులోని నీరంతా ఇలా వచ్చినప్పుడు ముందుగా మనం ఉడికించిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, కుక్కర్లో 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి తొలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు పప్పును ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు మీకు గట్టిగా లేదంటే పల్చగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పప్పు మనకు ఈ విధంగా చాలా టేస్టీగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత పచ్చిమిర్చి పాలకూర పప్పు మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పచ్చిమిర్చి పాలకూర పప్పు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.